ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకు శుభములు తెలియజేస్తా ఉన్నాను. దినమ దేవుని వాగ్దానము మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయము 10వ వచనము. ధైర్యము వహించి పని జరిగించుము. ఉదయకాల సమయంలో ఏ విషయాలు నువ్వు భయపడుతున్నావో, జడుస్తున్నావో, అధైర్యపడుతున్నావో ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండు. చాలాసార్లు మనం అనేక విషయాల్లో భయపడుతూ ఉంటాం కదా. మనం ఎదుర్కొన్న సమస్యలలో, సవాళ్ళలో, మన ఓటముల్లో, మన అపజయాల్లో చాలాసార్లు ఈ విషయాలు నేను ఓడిపోతానేమో, ఈ విషయాల్లో నేను ఇంకా విజయాన్ని సాధించలేనేమో. చాలాసార్లు మనము వ్యక్తిగత జీవితంలో, కుటుంబ జీవితంలో కావచ్చు, చాలా సవాళ్ళు, సమస్యలు మనము వెళ్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి సిచ్యువేషన్‌లో చాలాసార్లు భయపడతా ఉంటాం. మన శక్తిని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి మనల్ని మనం చూసుకొని చాలాసార్లు అధైర్యపడతా ఉంటాం. చాలాసార్లు భయపడతా ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది, ధైర్యము వహించి పని జరిగించుడి. నీ నా జీవితాల్లో మనము దేవుని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు తన జీవితంలో తాను కూడా చాలా ఓటమిలో, చాలా నిస్సహాయ స్థితిలో, నిరుత్సాహ పరిస్థితిలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడంట. ఉదయకాల సమయంలో మనము కూడా మన దేవుని బట్టి, మన రక్షకుని బట్టి, మన రాజుని బట్టి మనము ధైర్యం తెచ్చుకోవాలి. ఎందుకంటే మన ఓటమిలో, మన అపజయాలలో, మన నిరుత్సాహ పరిస్థితిలో ఖచ్చితంగా దేవుడు మనకు జయం ఇచ్చేవాడు, విజయం ఇచ్చేవాడు. జయోత్సవములుగా దేవుడు మనల్ని చేయవాడు. కాబట్టి నీ నా జీవితాల్లో ఏ దానికి అధైర్యపడొద్దు, భయపడకు. నీ నా జీవితాల్లో చాలాసార్లు చాలా పరిస్థితిని బట్టి మనం భయపడతా ఉంటాం కదా. మనము అనేక పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నప్పుడు ఆ పరిస్థితిని బట్టి చాలా భయపడుతూ ఉంటాం. ఈ పరిస్థితుల్లో ఇంకా నేను పైకి లేవలేనేమో. చాలాసార్లు మన అపజయాలను బట్టి చాలాసార్లు నా జీవితం బాగుంటుందో ఉండదు. నేనింక వీటిని జయిస్తానో లేదో, వీటిని నేను అధిగమిస్తానో లేదని చాలాసార్లు అధైర్యపడతా ఉంటాం. అది ఆరోగ్య సమస్య అయినా కావచ్చు, కుటుంబ సమస్య అయినా కావచ్చు, వ్యక్తిగత సమస్య అయినా కావచ్చు. అనేక సమస్యల్లో మనము వెళ్తున్నప్పుడు, అనేక సవాలు గుండా మనం వెళ్తున్నప్పుడు చాలాసార్లు అధైర్యపడతా ఉంటాం. దేవుని వాక్యం చెప్తుంది, అధైర్యపడొద్దు, భయపడొద్దు, పని జరిగించు. నేను ఆ జీవితాల్లో కొన్నిసార్లు అన్ని విషయాల్లో చాలాసార్లు భయపడతా ఉంటాం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, అధైర్యపడొద్దు, నీవు పని జరిగించు. అక్కడ రాజైన దావీదు చెప్తా వచ్చాడు సొలొమోనుతో. సొలొమోనును దేవుడు కోరుకొని దేవునికి మందిరం కట్టించడానికి కొరకే, దేవుని పని జరిగించడానికి కొరకే సొలొమోనును దేవుడు ఏర్పాటు చేసుకొని కోరుకున్నప్పుడు సొలొమోను కూడా చాలా భయపడతా వచ్చాడు. నేను ఈ పని చేయగలనా? నా వల్ల అవుతుందా కాదా? నేను జరిగించగలనా? ఇది గొప్ప పని కదా, దేవుని పని కదా, నేను చేయగలనా? నా శక్తి, నా సామర్థ్యము అని చాలాసార్లు తనను తను చాలా చూసుకొని భయపడతాను. అయితే దావీదు చెప్తా వచ్చాడు తన కుమారుడైన సొలొమోనుతో, నా కుమారుడా సొలొమోనా, ధైర్యం తెచ్చుకో. నువ్వు ధైర్యంగా ఉండు, పని జరిగించు. ఎందుకంటే దేవుడు నిన్ను కోరుకున్నాడు. దేవుడు నీతో ఉంటాడు, నీ పక్షాన ఉంటాడు. నువ్వు చేసే ప్రయత్నాల్లో, పనుల్లో దేవుడు నీకు విజయం ఇస్తాడని చెప్తా వచ్చాడు. ఉదయకాల సమయంలో నీవు కూడా ఏ పనుల విషయమై ఆధారపడుతున్నావో, నీ సమస్యల విషయమైనా కావచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో ఉన్న సవాలు విషయమైనా కావచ్చు, నీ కుటుంబంలో ఉన్న పరిస్థితి విషయమే కావచ్చు, నువ్వు అధైర్యపడుతున్నావేమో, నువ్వు భయపడుతున్నావేమో, దేవుడు నీతోనే చెప్తున్నాడు, అధైర్యపడొద్దు, భయపడొద్దు. నీవు పనికి పూనుకో. ఒకవేళ కొన్నిసార్లు మనం ఏదైనా పని చేయాలన్నా, ఆ పని స్టార్ట్ చేయాలన్నా మనం సక్సెస్ అవుతామో లేదో, సాధిస్తామో లేదో, మనం ఒకవేళ ఫెయిల్యూర్ అవుతామేమో, ఈ పనిలో మనం ఓటమి పాలవుతాం, అందరూ మనల్ని చూసి నవ్వుతారేమో, హేళన చేస్తారేమో అనుకుంటాం చాలాసార్లు. కానీ మనం ఏ పని చేసినా అది దేవుని యొక్క కృపను బట్టి, దేవుని యొక్క సహాయాన్ని బట్టి మనం ఆ పని ఆరంభించినప్పుడు దేవుడు మనతో కూడా ఉంటాడు. మనకు విజయం ఇచ్చి, జయం ఇచ్చేవాడు. కాబట్టి నా జీవితాలు చాలాసార్లు, అనేక సార్లు మనల్ని చూసుకొని, మన శక్తిని చూసుకొని, మన సామర్థ్యాన్ని చూసుకొని చాలాసార్లు మనం అధైర్యపడతా ఉంటాం. దేవుడు నీతోనే చెప్తున్నాడు, అధైర్యపడొద్దు, భయపడొద్దు అని. కాబట్టి నా జీవితాలు పని జరిగించు. కొన్నిసార్లు మనం దేవుని విషయమై పరిచర్య చేయాలని భయపడతా ఉంటాం. చాలాసార్లు దేవుని విషయమై ఏదైనా మన పనికి జరిగించాలని పూనుకుంటా ఉన్నప్పుడు సాతాను మనలో భయము పెడతా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనం భయపడవలసిన అవసరం లేదు. మనము ఆ పనికి పూనుకున్నప్పుడు, ఆ పనికి మనము రెడీగా ఉన్నప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయన మనకు బలమిచ్చి, ఆయన మనల్ని ధైర్యపరిచి, బలపరిచి మన ద్వారా దేవుడు బలమైన కార్యములు జరిగించేవాడు. కాబట్టి నా జీవితాల్లో, నీ ఓటములో, నీ నిస్సహాయ పరిస్థితిలో, నీ అపజయాల్లో దేవుని బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. నీకు విజయం ఇచ్చేవాడు, నీకు జయం ఇచ్చేవాడు. నీవు పనికి పూనుకుంటూ ఉన్నట్లయితే దేవుడు నీ పనిలో సఫలతను, సక్సెస్‌ను, విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి నా జీవితాల్లో మనము భయపడవలసిన పని లేదు. దేవుడు మనతో ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు. ఆయన మన పక్షాన కార్యములు జరిగించేవాడు, మనకు విజయం ఇచ్చేవాడు, జయం ఇచ్చేవాడు. అందుకే యెహోషువ గ్రంథంలో రాయబడినట్లుగా యెహోషువ కూడా మోషే దైవజనుడు చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించే ఆ క్రమములో యెహోషువ కూడా చాలా భయపడతా ఉన్నాడు. ఏం చేయాలి? ప్రజలను ఎలాగ నేను నడిపించాలి? ఎలాగ తీసుకువెళ్ళాలి కనాను దేశానికని. అలాంటి పరిస్థితిలో దేవుడు యెహోషువతో మాట్లాడుతూ వచ్చాడు.
యెహోషువతో దేవుడు మాట్లాడి ధైర్యం ఇస్తా వచ్చాడు. నువ్వు నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. భయపడొద్దు, చెడైతే దిగులు పడకని దేవుడు వాగ్దానం ఇస్తా వచ్చాడు. ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఏ విషయమైతే భయపడుతున్నావో, ఏ విషయమైతే జంకుతున్నావో, ఏ విషయమైతే నువ్వు చాలా ఆందోళన పడుతున్నావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఏం భయపడొద్దు. ఎందుకంటే ఒకవేళ మోషే చనిపోయినా నేను నీతో ఉంటాను. మోషేకి తోడై ఉన్నట్లుగా నేను నీతో ఉంటాను. యెహోషువ అనే దేవుడు యెహోషువను ధైర్యపరుస్తా వచ్చాడు. కొన్నిసార్లు మనము ఆధారంగా ఉన్న ఒకవేళ మనము ఆధారపడుతున్న వ్యక్తులు, మన కుటుంబస్తులు, మన పేరెంట్స్ కావచ్చు, కొన్నిసార్లు మనం వాళ్ళు కోల్పోయినప్పుడు చాలాసార్లు మనం ఏదైనా పని జరిగించాలన్నా, కొన్నిసార్లు మనకు సపోర్ట్‌గా ఉన్నవాళ్ళు లేకపోయిన సందర్భాల్లో ఏదైనా పని జరిగించాలన్నా, ఏదన్నా సాధించాలన్నా చాలా సార్లు భయపడతా ఉంటాం. అలాంటి పరిస్థితిలో దేవుడు మనతో ఉన్నాడు. మన పక్షాన ఉన్నాడు. ఎందుకంటే భయపడొద్దు, చెడొద్దు, దిగులు పడొద్దు. దేవుడు నీతో కూడా ఉన్నాడు. దేవుడు నిన్ను నడిపించేవాడు, నీకు జయమిచ్చేవాడు. నీ అపజయాల్లో దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు. ఓటమిలో ఓటమి తప్పని పరిస్థితి కూడా దేవుడు నీకు విజయం ఇచ్చేవాడు, జయం ఇచ్చేవాడు. కాబట్టి నా జీవితాల్లో భయపడొద్దు. భయపడక పని జరిగించు. కాబట్టి నా జీవితాల్లో ఏ విషయంలో భయపడొద్దు. ఎందుకంటే మన దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనతో ఉన్నాడు. ఆయన మనకు సహాయం చేస్తాడు. మనం ఏ విషయాల్లో భయపడవలసిన పని లేదు. అధైర్యపడవలసిన పని లేదు. నిరాశ పడవలసిన పని లేదు. నిరుత్సాహపడవలసిన పని లేదు. దేవుడు మన పక్షాన మనతో, మన మధ్యలో ప్రభువు ఉన్నాడు. కాబట్టి నా జీవితాల్లో ప్రభువు మన పక్షాన ఉన్నాడు. నా జీవితాల్లో నీవు ఏ పనినైతే జరిగించాలనుకుంటున్నావో, దేవుని కొరకు ఎలాగ వాడబడాలనుకుంటున్నావో, దేవుని పని ఒకవేళ జరిగించాలనుకున్నా, ఒకవేళ వ్యక్తిగత నీ పనులను కావచ్చు, నీ ఉద్యోగ పనులైనా కావచ్చు, ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఏదైనా పూనుకోవాలనుకున్నప్పుడు భయపడుతున్నావేమో, భయపడకు. దేవుడు నీతో కూడా ఉన్నాడు. నీ పక్షాన ఉన్నాడు. నీకు జయం ఇచ్చేవాడు, విజయం ఇచ్చేవాడు. నీకు దేవుడు విజయం ఇచ్చేవాడు. దేవుడు నిన్ను ఓడిపోనివ్వడు. కాబట్టి నా జీవితాల్లో మన దేవుడైన యెహోవాను బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి. దావీదు వలె దేవుడిని బట్టి ధైర్యంగా ఉండు. నీకు అనేక పరిస్థితులు ఉండవచ్చు. అనేక అపజయాలు నీ జీవితంలో ఉండుండవచ్చు. కానీ దేవుని బట్టి ధైర్యం తెచ్చుకో. దేవునికి విజయం ఇస్తాడు, జయం ఇస్తాడు. దేవుని నడిపిస్తాడు. కాబట్టి నా జీవితాల్లో చాలా సార్లు చాలామంది భక్తులు బైబిల్ గ్రంథంలో భయపడతా వచ్చారు. కాబట్టి నా జీవితాల్లో భయపడకము, ధైర్యము తెచ్చుకోండి. కాబట్టి నా జీవితాలు చూడు శిష్యులు కూడా ఒకానొక సందర్భంలో వారు సముద్రం మీద ప్రయాణం చేస్తా ఉన్నప్పుడు యేసు ప్రభువారు ఆ యొక్క సముద్రం మీద నడుస్తూ వారు కనపడతా ఉన్నప్పుడు వారు భయపడతా వచ్చారు. భూతం అనుకున్నారు. ప్రభు చెప్తా వచ్చాడు, నేనే భయపడకుడి. కాబట్టి నా జీవితాల్లో చాలా సార్లు మనము ఏ చూస్తున్న పరిస్థితిని బట్టి సిట్యుయేషన్స్‌ని బట్టి చాలా సార్లు భయపడతా ఉంటాం. కాబట్టి భయపడకుడి. ధైర్యం తెచ్చుకోండి. నేనే అని ప్రభు చెప్తా వచ్చాడు. కాబట్టి నీ ఏ విషయం మీద భయపడుతున్నావో, ఏ విషయం మీద ఆధారపడుతున్నావో, నేనున్నాను నీతో, నీ పక్షాన ఉన్నాను, నీ మధ్యలోనే ఉన్నాను, నీతోనే ఉన్నాను. కాబట్టి భయపడొద్దు. కాబట్టి నా జీవితాల్లో ప్రభు మన పక్షాన ఉన్నాడు. ఆయన కార్యం జరిగించేవాడు. అట్లా మన జీవితాలు ధైర్యంగా ఉన్నట్లుగా ప్రభువుని బట్టి మనం ధైర్యం తెచ్చుకొని ఈ జీవిత యాత్ర ముందు కొనసాగినట్లుగా అట్లా దేవుని యొక్క కృపా సహాయము దేవుడు మనకు దయచేయును గాక. ఆమేన్.